నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి కూడా వైఎస్ షర్మిల వాళ్ళ నాన్నగారికి ఎవరైతే సన్నిహితంగా ఉండేవాళ్ళో, వాళ్ళ నాన్నగారిని ఎవరైతే ఎక్కువగా అభిమానించేవాళ్ళో వాళ్ళని, దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా కలుస్తూ వస్తున్నారు. అంతేకాకుండా నాన్నగారితో సన్నిహితంగా మెలుగుతూ ఈవిడితో కూడా స్నేహభావం ఉండేటువంటి వ్యక్తుల్ని కాంగ్రెస్లోకి కూడా ఆహ్వానిస్తున్నారు ఆవిడ. సో దీన్ని బట్టి చూస్తే దుట్ట రామచంద్రరావు గారిని కూడా కలిశారు, కాంగ్రెస్లోకి రమ్మని కూడా పిలవడం జరిగింది. సో ఒకవేళ ఆయన కనుక అంగీకరిస్తే వల్లభనేని వంశీ పరిస్థితి, అలాగే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమవబోతోంది ఆంధ్రప్రదేశ్లో? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. షర్మిల ఒక్కొక్కరిగా కలుస్తూ వస్తోంది. జగన్మోహన్ రెడ్డి బాధితులను కావచ్చు, అట్ ద సేమ్ టైం చిన్నప్పటి నుంచి రాజకీయాల్లోనే పుట్టి పెరిగింది, చూసింది కాబట్టి నాన్నగారిని, అదే వైఎస్ఆర్ని. సో వైఎస్ఆర్కి ఎవరైతే సన్నిహితంగా ఉండేవాళ్ళో, వైఎస్ఆర్ స్నేహితులు, ఆయన అభిమానించే వాళ్ళని కూడా ఒక్కొక్కరిగా కలుస్తూ కాంగ్రెస్లో కూడా ఆహ్వానిస్తోంది. సో అలాగే దుట్ట రామచంద్రరావు గారిని, వైసీపీ సీనియర్ నాయకులు ఆయన, సో ఆయన్ని కలవడం జరిగింది. కలిసి కాంగ్రెస్లో రమ్మని పిలిచింది, ఇన్వైట్ చేసింది షర్మిల. ఒకవేళ దుట్ట రామచంద్రరావు గారు కనుక కాంగ్రెస్లోకి వస్తే షర్మిల ఇన్విటేషన్ మేరకు అసలు అక్కడ ఉన్నటువంటి వల్లభనేని వంశీమోహన్ పరిస్థితి ఏమవ్వబోతోంది, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమవ్వబోతుంది అంటారు? ఏం అవ్వచ్చు? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ లేపుతుంటే దానిలో కూడా కేవలం 4 నియోజకవర్గాలు మరింత ఉత్కంఠగా. ఒకటి పులివెందుల అసెంబ్లీ, జగన్మోహన్ రెడ్డి, అక్కడ షర్మిల పోటీ చేస్తే పరిస్థితి ఏంటి? రెండోది కడప లోక్సభ, అవినాష్ రెడ్డిది, అక్కడ సునీత పోటీ చేస్తే పరిస్థితి ఏంటి? అవి 2 ఫ్యాక్షన్. ఏది? కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీ మనకు తెలుసు. అట్లాంటివే ఒక 2 నియోజకవర్గాలు అసెంబ్లీలో కూడా. ఇవి 2 ఫ్యాక్షన్ కాదు. ఇవి 2 ఏంటి? కృష్ణా జిల్లా కదా, ఇది రౌడీ జిల్లా, ఇది రౌడీ వాడ. ఇక్కడికి వచ్చేసరికి గుడివాడ, నెక్స్ట్ మన గన్నవరం. గుడివాడ మీద, గన్నవరం మీదే దృష్టి ఉంది. అక్కడ గుడివాడలో ఎవరు? కొడాలి నాని, ఇక్కడెవరు? వల్లభనేని వంశీ. వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, బూతులు, అసభ్య పోస్టులు, వీటితో మనం చూసాం. వంశీ నారా భువనేశ్వరి మీద చేసిన కామెంట్స్, లోకేష్ బాబు మీద చేసిన కామెంట్స్, చంద్రబాబు లాంటి వ్యక్తే కన్నీరు పెట్టుకున్నారు ఒక దశలో అసెంబ్లీలో. ఆయనకి అసలు అసెంబ్లీలో అడుగు పెట్టనన్నాడు. ఏంటి? ఇది కౌరవ సభగా మారింది, దీన్ని గౌరవ సభ చేస్తేనే మళ్ళీ అడుగు పెడతా అని మాజీ ముఖ్యమంత్రి బయటకు వచ్చేసాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన భార్యకు జరిగిన అవమానం, ఇలా మాటలు మనం చూసాం. రాష్ట్రం మొత్తం కదిలిపోయింది ఆ దశలో. ఏంటి ఇంత పెద్ద మనిషిని ఈ వయసులో ఇన్ని ఇలా ఏడిపించారు అన్నట్టుగా. దానికి కారణం ఎవరు? వల్లభనేని వంశీ. ఇప్పుడు వంశీ గన్నవరంలో గెలుస్తాడా? గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాల మీద ఆసక్తి ఏంటి? ఇప్పుడు ఇవాళ షర్మిల వెళ్ళి దుట్ట రామచంద్రరావు గారిని కలవటం, ఆయన్ని మరి కాంగ్రెస్లోకి ఆహ్వానించటం. డాక్టర్ దుట్ట రామచంద్రరావు రాజశేఖర్ రెడ్డికి బాగా క్లోజ్. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంతా సహాధ్యాయులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే. దుట్ట రామచంద్రరావు క్యాండిడేట్ ఒకప్పుడు, ఎక్కడ? వంశీ మీద ఓడిపోయాడు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేశాడు. తెలుగుదేశం తరఫున వల్లభనేని వంశీ. ఎప్పుడు? 2014లో 9,000 ఓట్లతోనే గెలిచాడు. ఎవరు? వంశీ. ఈయన కూడా ఒక 90,000 ఓట్లు వచ్చాయి. ఎవరు? దుట్ట రామచంద్రరావు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో దుట్ట రామచంద్రరావుకి టికెట్ ఇవ్వాల జగన్. ఏం చేశాడు? యార్లగడ్డ వెంకట్రావుకి ఇచ్చాడు. యార్లగడ్డ వెంకట్రావు మీద వంశీ 900 ఓట్లతోనే గెలిచాడు. వెరీ మైనర్, జస్ట్ బొటాబొటి గట్టెక్కాడు అన్నమాట. ఆ తర్వాత అసలు అతనే పార్టీ మారాడు, జగన్ వైపు వెళ్ళిపోయాడు. తెలుగుదేశం నుంచి బయటికి వెళ్ళిపోయి చంద్రబాబుని తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టేసి ఇక జగన్ ఏది చెబితే అది అద్దె మైకుగా మారిన పరిస్థితుల్లో ఇవాళ మరి వంశీకి టికెట్ జగన్ ఇస్తాడా లేదా? మళ్ళా వంశీకే జగన్ కనుక టికెట్ ఇచ్చినట్లయితే అక్కడ అతను ఓడించడానికి వాళ్ళ గన్నవరం ప్రజలు బాగా కంగణం కట్టుకుని ఉన్నారు.
యార్లగడ్డ వెంకట్రావు ఎటు వచ్చాడు, తెలుగుదేశంలో చేరాడు. తెలుగుదేశం అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు ఇవాళ అక్కడ బలంగా మారాడు. ఎట్టి పరిస్థితుల్లో వంశీ ఓటమే లక్ష్యంగా అక్కడ నడుస్తోంది. షర్మిల మరి వెళ్ళి దుట్టా రామచంద్రరావుతో కలిస్తే, దుట్టా రామచంద్రరావు ఎవరు, వంశీ బాధితుడే. దుట్టా రామచంద్రరావు జగన్ బాధితుడే. ఇందాక మీరు అన్నట్టుగా జగన్ బాధితులందరినీ కలుస్తోంది కదా షర్మిల. అవును, వరుస పెట్టి. ఈ పరిస్థితుల్లో దుట్టా రామచంద్రరావు కూడా కాంగ్రెస్లో చేరిన, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన, అక్కడ త్రిముఖ పోటీ జరుగుతుంది. జగన్ ఓట్లు చీల్చుకుంటారు. అప్పుడు వంశీ గనక జగన్ క్యాండిడేట్గా నిలబడితే వైసీపీ తరపున, మరి సైకిల్ తరపునేమో తెలుగుదేశం అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు, హస్తం గుర్తు మీద దుట్టా రామచంద్రరావు పోటీ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి అభిమానులు, రామచంద్రరావు డాక్టర్గా అక్కడ ఆయన సేవలు పొందినటువంటి వాళ్ళు, ఆ కుటుంబాలు అంతా కూడా కాంగ్రెస్కి ఓటేస్తారు. వీకర్ సెక్షన్ ఓటు చీలిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఓటు ఎప్పుడైతే చీలిందో, మొన్న వంశీ ఎంత ఓట్లతో గెలిచాడు, 900 ఓట్లు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గన్ షాట్ అక్కడ తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. అందుకని అసలు బహుశా జగన్మోహన్ రెడ్డే ఈసారి ఎత్తుగడ మార్చొచ్చు. ఇప్పుడు ఇవాళ షర్మిల వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, మరి రాత్రికో రేపో దుట్టా రామచంద్రరావు గారికి పిలుపు వచ్చింది తాడేపల్లి రమ్మని. పిలుపు వచ్చినప్పుడు కౌన్సిలింగ్ జరుగుద్ది అనమాట. నాకు టికెట్ ఇస్తే ఉంటా లేకపోతే పోతాను అన్నాడు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి ఏ ఆలోచన చేయొచ్చు, 2014లో దుట్టా రామచంద్రరావుకి ఇచ్చాడు కదా, మరి ఇంకోసారి మీకే నేను ఇస్తున్నాను టికెట్, మీరు షర్మిల వైపు వెళ్ళొద్దు అని దుట్టా రామచంద్రరావునే కనుక వైసీపీ అభ్యర్థిగా నిలబెడితే వంశీ పరిస్థితి వెలక్కాయ. పార్టీ నుంచి బయటికి రాలేడు, బయటకు వచ్చిన ఏ పార్టీలోనూ చేరలేడు, ఎవరు చేర్చుకోరు అతన్ని. ఇప్పుడు అది ఒకటి ధీమా జగన్మోహన్ రెడ్డికి. ఏంటి, ఇతనిటూ పోలేడు, వాడుకున్నంత వాడుకున్నాం, పిండుకున్నంత పిండుకున్నాం, కాబట్టి ఓడే క్యాండిడేట్కి ఇంకేమిస్తాడు. అందుకని దుట్టా రామచంద్రరావుకే వైసీపీ టికెట్ ఇచ్చి షర్మిల వైపు వెళ్లకుండా ఆపే ప్రయత్నం కూడా చేయొచ్చు. సజ్జల, మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి చర్యలు ఈ రాత్రికి రేపు తీసుకుంటారో చూడాలి. గన్నవరంలో పరిణామాలు ఇంత ఆసక్తికరంగా మారుతోంది. కారణం స్వయంకృతాపరాధమే. ఏది, వంశీ చేతులారా చేసుకున్నదే అన్నమాట. అది తెలుగుదేశం కంచుకోట. గన్నవరానికి పుచ్చలపల్లి సుందరయ్య ప్రాతినిధ్యం వహించారు. ఎవరు, కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య. అంటే ఆయన ఒక ఆదర్శం అందరికీ కూడా. ఆయన ఏంటి, పార్లమెంటుకు కూడా సైకిల్ మీద వెళ్ళేవాడు, అసెంబ్లీకి కూడా సైకిల్ మీద వెళ్ళేవాడు. ఆయన ఏదో మామూలుగా నిక్కర్ వేసుకుని వెళ్ళేవాడు మొదట్లో, తర్వాత పైజ్మా లాల్చి, సింప్లిసిటీకి మారు పేరు. ఇవాళ కమ్యూనిజం భారతదేశంలో సిపిఎం ఇవన్నీ ఉన్నాయంటే ఇలాంటి గొప్ప నేతల వల్లే. చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య. పుచ్చలపల్లి సుందరయ్య ప్రాతినిధ్యం వహించిన గన్నవరం వల్లభనేని వంశీ బూతులమయమైపోయింది. కాబట్టి అక్కడ గన్నవరం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత ప్రబలిన నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావు అంత గట్టి పోటీ ఇస్తున్నప్పుడు వంశీ అక్కడ తట్టుకోలేని పరిస్థితి. ఓకే, కనుక దుట్టా రామచంద్రరావే వైసీపీ క్యాండిడేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే అసలు దుట్టా రామచంద్రరావు గారు వైసీపీలో ఉండాలనుకుంటున్నారా, బయటకు వచ్చి షర్మిల కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి ఆలోచనలో ఉన్నారనుకోవచ్చా, ఎటువైపు ఉన్నారనుకోవచ్చు? అంటే వైసీపీ టికెట్ ఇస్తే ఉంటాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి నిర్ణయం పైన దుట్టా రామచంద్రరావు యొక్క ఆలోచన ఆధారపడి ఉంటుంది. దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు ఫ్రెండ్స్, బాధితులు. ఎవరు, వంశీ బాధితులు, జగన్ బాధితులు ఇద్దరు కూడా. ఎట్టి పరిస్థితుల్లో వంశీని గెలిపించడానికి వీల్లేదు అని చెప్పి గతంలో కూడా చూసాం. వాళ్ళు చాలా జిగ్ని దోస్తులు అన్నమాట. ఇప్పుడు దుట్టా రామచంద్రరావు గనక బయట ఉంటే ఎట్టి పరిస్థితుల్లో యార్లగడ్డ వెంకట్రావుకే అనుకూలంగా చేస్తాడు. కృష్ణా జిల్లా చాలా ఆసక్తిగా ఉంది. ఏంటి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మార్పులు చేర్పులు వల్ల నిన్న కూడా ఒక ఆయన కంటతడి పెట్టుకున్నాడు, మల్లాది విష్ణు. స్టేజ్ మీదే ఏడ్చేశాడు దగ్గర. విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే అతనికి టికెట్ ఇవ్వకుండా మాజీ మంత్రి ఆ పక్క నియోజకవర్గం అతను తీసుకొచ్చి వెల్లంపల్లి శ్రీనివాస్ని ఇక్కడ పోటీ చేయించారు, ఇక్కడ ఇచ్చారు టికెట్.
వెల్లంపల్లి శ్రీనివాస్ ఆఫీస్ ఓపెనింగ్కి మల్లాది విష్ణుని తీసుకెళ్లారు బలవంతంగా, అతనికి ఇష్టం లేకపోయినా. స్టేజ్ మీద కూర్చోబెట్టి సజ్జల ఆయన మరి నవ్వుకుంటుంటే ఇతనేమో కళ్ళంటి నీళ్లు పెట్టుకున్నాడు. అంటే ఎలా జరుగుతోందో ఏంటి, ఒకవైపేమో తీవ్రంగా వేధిస్తూ బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ గొంతులు కోస్తూ తడిగుడ్డతో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటానికి మల్లాది విష్ణు యొక్క ఉదంతమే ఉదాహరణ. కృష్ణా జిల్లా మొత్తం ఇవే పరిణామాలు మనకు కనపడుతున్నాయి. ఇక్కడ చూసినా కూడా ఈ మార్పులు చేర్పుల వల్ల ఏదో అంటారు చూసావా, నందిని చేయకపోతే ఇంకోటి ఏదో అయిందంటారు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ నందులు చేద్దాం అనుకుంటే అవి కాస్త రెండోది అయిపోతున్నాయి. వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పుడు నువ్వు సునామీ వస్తుంది, నువ్వు దాని మీద నువ్వేదో తెప్పేసుకెళ్తాను పడవేసుకెళ్తాను అంటే ఏమవుతుంది, కొట్టుకుపోవటమే అన్నమాట. అందులోనూ వైసీపీ ఇప్పుడు మునిగిపోయేటువంటి పడవ అని చెప్పేసి అందరూ భావిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి అలాంటి మునిగిపోయేటువంటి పడవలో దుట్టా రామచంద్రరావు గారు ఉంటారా, లేకపోతే ఇప్పుడిప్పుడే మళ్ళీ పుంజుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా? షర్మిల కోరిక మేరకు చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us.